ఈరోజు ఉదయం కూడా నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామము అదేవిధంగా ఆలేరు గ్రామం కూడా మేము పర్యటించడం జరిగింది. అక్కడ వివిధ పార్టీల నాయకులతో పాటు పెద్ద మనుషులతో పాటు స్థానికులతోని బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆకేరు వాగుతో నష్టపోయినటువంటి అనేక మందితో కూడా మాట్లాడడం జరిగింది. ఆకేరు వాగు మహబాద్లో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజల జీవితాలను ఆగమాగం చేసింది, ఆపదలోకి నెట్టింది. అదేవిధంగా గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోని రావిరాల గ్రామము, ఈరోజు ఆలేరు గ్రామం కూడా మొత్తం వరద ముంపుకు గురికావడం జరిగింది. అక్కడ స్థానికుల పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ఏ గడప దొక్కినా కూడా కన్నీళ్ళే, కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు తుడిచేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈరోజు కట్టుబట్టలు, ఇంటి గోడలు తప్ప ఏం మిగల్లే. ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యము, వడ్లు, పిల్లల పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు, సర్టిఫికెట్లు, పెద్దవాళ్ళ మందులు అన్నీ కొట్టుకపోయినాయి. చివరకు వాళ్ళు పెంచుకునేటువంటి గొర్రెలు, బర్రెలు, ఎడ్లు కూడా కొట్టుకుపోయినటువంటి ఒక పరిస్థితి, చాలా దురదృష్టకరమైనటువంటి ఒక పరిస్థితి. ఇది అందరినీ కూడా బాధిస్తూ ఉన్నది. కానీ దుర్మార్గం ఏంటంటే 48 గంటలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు రావిరాల విలేజ్లో ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి ఆ చెరువు కట్ట కానీ కనీసము మరమ్మతులు చేయడానికి, తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేయడానికి కూడా ఒక్క అధికారి కూడా ఇప్పటివరకు రాలే. అక్కడికి ఒక్క అధికారి అంటే ఒక్క అధికారి కూడా రాలే. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? మేము అప్రమత్తంగా ఉండడం వల్లనే నష్టం తీవ్రతను మేము తగ్గించగలిగినాం అంటారు. 48 గంటలు గడిచినా కూడా ఒక్క అధికారి రాలే. నువ్వు ఎక్కడ అప్రమత్తంగా ఉన్నావు? ఎవరు అలర్ట్ ప్రకటించిండ్రు? ఎవరు ప్రజలను ముంపు ప్రాంతాల నుంచి పక్కకు తరలించాలో ఒకసారి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వాస్తవానికి వరదలు సంభవించినప్పుడు కానీ ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు మనం రాజకీయాలు మాట్లాడుకోకూడదు. కానీ ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది. కాబట్టి ప్రజలు తీవ్రంగా నష్టపోయి అనాథలుగా ఈరోజు మిగిలిపోయి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షంగా తప్పకుండా ప్రజల పక్షమై మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం.